గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పోలీస్ అమరవీరులకు సంబంధించిన అంశంలో ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 జిల్లాలో ఎక్కడో జాగల ప్రధానమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు నిర్మల్లో కూడా ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అది ఆ పోలీస్ హోంగార్డ్ కుటుంబాలకు మనిషికి 10,000 రూపాయలు డొనేట్ చేయించిన పరిస్థితి. ఇదంతా కూడా పోలీస్ అమరవీరుల అంశంలో భాగమే అని చెబుతున్నారు. మనతో పాటు ఎస్పీ గారు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడించిన తర్వాత వారితో కూడా మాట్లాడారు. మేడం ఏంటి మేడం ఎట్లా చూడవచ్చు? పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా జిల్లాలో పనిచేసే హోంగార్డుల పిల్లలు ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనపరిచారో, అలాగే ఎవరికైతే ఆర్థిక సహాయం అవసరం ఉందో వారికి మన నిర్మల్కి చెందిన పారిశ్రామికవేత్త నవీన్ గోల్డ్ గారితో వారు ముందుకు వచ్చారు సాయం చేయడానికి. ప్రతి ఒక్క విద్యార్థికి 10,000 చొప్పున 20 మంది విద్యార్థులకి ఆయన సహాయం చేయడం జరిగింది. ఇది అమరవీరుల కార్యక్రమంలో భాగంగానే చేపట్టడం జరిగింది. సో దీనికి ముందుకు వచ్చిన మా నిర్మల్ జిల్లా వాసి అయిన నవీన్ గోల్డ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పిల్లలు కూడా అందరూ కూడా బాగా చదువుకొని ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను. అంటే జిల్లాలో ఈ అంశంలో అంటే పోలీస్ అమరవీరుల అంశంలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఏంటి, ఏ విధంగా ఉండవు? అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మేము క్యాండిల్ ర్యాలీస్ చేపట్టబోతున్నాము అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తున్నాము. అలాగే ఎక్కడ చేయని విధంగా వినూత్నంగా ఈరోజు పిల్లల చదువులకి కూడా ఉపయోగపడేలాగా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఏదో ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్ గురించి లేదా పోక్సో కేసుల గురించి, ట్రాఫిక్ గురించి పోలీసులు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. గంజాయి వాడకం గురించి కూడా, డ్రగ్స్ గురించి ఇదంతా కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. సో డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. ఏం చెప్తారు చివరిగా ఈ అంశంలో ఓవరాల్గా పోలీస్ కుటుంబాలకు మీరు ఏం చెప్తారు? పోలీసుల కుటుంబాలకి ఎప్పుడు కూడా మనం అందరం ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబంగా ఎప్పుడు కలిసి ఉంటాం. ఒకరికొకరు అండగా నిలబడదాము. నిర్మల్ పోలీస్ మీ పోలీస్. ఇది పరిస్థితి. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అంటే చెప్పండి నవీన్ గారు, ఏంటి అసలు? నమస్తే అండి. నేను ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఏంటి అసలు పరిస్థితి? వాస్తవంగా నేను కూడా ఒక కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చానండి. 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నేను ఈరోజు నా వ్యాపారంలో ఒక 250 మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి వచ్చాను. నేను తిన్న ప్రతి మెతుకు కూడా ఈ పోలీస్ శాఖ నుంచి వచ్చిన డబ్బుతోనే తినడం జరిగింది. కాబట్టి ఇంత స్థాయిలో ఉన్నప్పుడు సమాజానికి మనవంతు ఏదో సాయం చేస్తే ఇంకా నాలాంటి మట్టిలో ఉన్న మాణిక్యాలు ఎందరో బయటకు వస్తారు. అలాంటి వ్యక్తుల్ని గుర్తుపట్టాలని చెప్పి జానకి గారితో నేను డిస్కస్ చేసినప్పుడు తను ఒక అమ్మస్థానంలో ఉండి, ఒక ఎస్పీ గారు ఒక అమ్మస్థానంలో ఉండి ఆ హోంగార్డులు అందరూ అమ్మాని పిలుచుకుంటారు. అలాంటి అమ్మస్థానంలో ఉండి వాళ్ళందరినీ గుర్తుపట్టింది. ఎవరికైతే నీడీ అవసరం ఉందో వాళ్ళందరినీ నాకు లిస్ట్ అవుట్ చేసింది, సెలెక్ట్ చేసి ఇచ్చింది. నేను కాస్త తక్కువే అనుకున్నాను, బట్ అయినా కూడా అమ్మ సెలెక్ట్ చేసిన తర్వాత నాకు చాలా నచ్చింది. ఆ మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటికి తీయాలి. కనిపించే ప్రతి మాణిక్యాన్ని ఎవరు ఒకరు చూస్తూ ఉంటారు. కనిపించకుండా తెర వెనుక ఉన్న మట్టిలో దాగున్న ఆనిముత్యాలను బయటికి తీయాలని నా సంకల్పంతో నేను ప్లస్ మా బ్రదర్స్ నవీన్ గోల్డ్ బ్రదర్స్ అని మాది ఒక బంగారు వ్యాపారం మేము ఆలోచించడం జరిగింది. మా మిత్రుడు శ్రీధర్ రాథోడ్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు కావచ్చు, మా రాకేష్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమం అన్నీ గమనించుకొని మేము ఈరోజు ఒక 20 మంది ఆనిముత్యాలకు వాళ్ళు పేద పిల్లలను వాళ్ళని ఏమనను వాళ్ళకు ఆనిముత్యాలు, కాబోయే రత్నాలు, దేశానికి ఉపయోగపడే వీధి దీపాలు లాంటి గొప్ప వ్యక్తులకి నేను ఈరోజు నా బాధ్యతగా నేను కొంత మట్టుగా సహాయం కూడా చెప్పాను. దాన్ని నేను ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా మా వ్యాపారం ఇంతింతై పెరిగినప్పుడు ఈ 200 మంది కూడా ఇచ్చే స్థాయికి మేము ఎదిగే ప్రయత్నం చేస్తాము. ఇది ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరము మేము ఎక్కడ ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నవీన్ గోల్డ్ మెంబర్స్ ఎప్పుడు ముందుంటారు. అలాంటి శక్తిని మాకు అమ్మవారు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. అయితే నేను కూడా పోలీస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని కాబట్టి సాయం చేశానని చెబుతున్న పరిస్థితి. అయితే కొంతమంది సాయం పొందిన వారు కూడా ఉన్నారు. మాట్లాడిద్దాం. ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు శిల్పా సార్. మా మమ్మీ పేరు భాగ్యలక్ష్మి. మా డాడీ పేరు సలాకర్. మా డాడీ మేస్త్రి పని చేస్తాడు. మా మమ్మీ హోమ్ గార్డ్. మా మమ్మీ చాలా కష్టాలు పడ్డది, నేను చూశాను ప్రత్యేకంగా. అండ్ మా డాడీ కూడా. సో ఇంతవరకు ఎవ్వరూ ఇంత హెల్ప్ చేయలేదు మాకు. 10,000 అనేది ఒక పెద్ద మ్యాటర్. ఎవ్వరూ ఊరికే ఇవ్వరు ఇప్పుడు. అలాంటిది మా టాలెంట్ని బట్టి ఈరోజు 10,000 రావడం అనేది ఒక గ్రేట్ థింగ్ అండ్ ఒక పెద్ద ఆపర్చునిటీ. ఇంత డైనమిక్ పోలీస్ ఆఫీసర్స్ని అండ్ గ్రేట్ పర్సనాలిటీస్ని కలవడం. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ మై పేరెంట్స్ అండ్ ఎస్పీ గారు లైక్ డాక్టర్ జానకి శర్మిల గారు
అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ వాళ్ళు చేసిన హెల్ప్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా నా కెరియర్ మీద ఇంకా ఫోకస్ పెట్టి ఇంకా ఎక్కువ కృషి చేసి నేను అనుకున్నది సాధించాలి అనుకుంటున్నాను. జిల్లాలో మీ ఎస్పీ చాలా కార్యక్రమాలు చేస్తుంది తెలుసా? అంటే చిన్నపిల్లల నుంచి మొదలుకొని చెప్పండి ఒక 2-3 ఏదైనా. బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశారు మ్యాక్సిమం, అండ్ క్యాండిల్స్ ర్యాలీ చేశారు, అండ్ ఇంకా చాలానే చేశారు. బట్ మేము పర్సనల్గా ఇక్కడ ఉండము. మా మమ్మీకి హైదరాబాద్లో జాబ్ ఉంది, అక్కడ చేస్తున్నారు మా మమ్మీ. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి. చెప్తాలి, నీ పేరేంద్ర? నా పేరు పిన్నం తనూజ. నేను ప్రెసెంట్ ఉస్మానియా కాలేజ్లో పీజీ చేస్తున్నాను. సో అవును సార్. మా నాన్న హోంగార్డ్ ఉండే. 2018లో సడన్ డెత్, హార్ట్ అటాక్ వల్ల చనిపోవాల్సి వచ్చింది. ఇక్కడ ఆర్టీ ఆఫీస్లో వర్క్ చేస్తుండే. సో మా అమ్మ టైలరింగ్, చిన్నప్పటి నుండి టైలరింగ్ అనేది వచ్చు కాబట్టి మా ఖర్చులకు మెయిన్ అంటే ఈ పరిస్థితుల్లో మేము చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలనేది మా అమ్మ యొక్క కోరిక, మా నాన్న యొక్క కోరిక కూడా. సో దానికోసం మా అమ్మ టైలరింగ్ వచ్చు కాబట్టి ఇంటి దగ్గరే ఎంతో కొంత కుడుతూ ఆ వచ్చిన సంపాదనతోనే మా తమ్ముడిని నన్ను చదివిస్తుంది. మా తమ్ముడు ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు, 3rd ఇయర్. నేనేమో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సో ఎన్ని ఖర్చులున్నా ప్రజెంట్ కాలంలో ఎంతో కొంత ఇబ్బంది అవుతూనే ఉంటుంది. సో మా నాన్న యొక్క సడన్ డెత్ వల్ల మాకు ఎలాంటి హెల్ప్ ఎక్కడి నుండి కూడా రాలేదు. ఇది ఫస్ట్ టైం ఇక్కడ నుండి నిర్మల్ యొక్క మేడం షర్మిల మ్యామ్ నుండి ఇలాంటి ఆలోచన రావడం, దానికి నవీన్ గోల్డ్ షాప్ వాళ్ళ నుండి ఇలాంటి సాయం పొందడం అనేది చాలా అంటే చాలా సంతోషకరమైన వార్త. మనం ఎన్ని పూజలు చేసినా ఒకరికి సహాయం ఆర్థికంగా ఉండదు. దేవుడు విగ్రహాల రూపంలో ఉంటారని భక్తులు నమ్ముతారు, కానీ ఎక్కడ ఉండరు, మనుషుల రూపంలో ఇలానే ఉంటారు అనేది ఈసారి ప్రూవ్ అయింది. సో నేను కూడా ఇదే నమ్ముతాను సార్. షర్మిల మ్యామ్ లాంటి వాళ్ళ నుండి ఎంతో ఇన్స్పైర్ అయ్యి సమాజానికి ఫ్యూచర్లో మేము కూడా ఉన్నత స్థాయికి వెళ్ళి వీళ్ళలాగే ఎదుగుతామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో అవసరమైన సమయంలో డబ్బు పరంగా సాయం అందించి మమ్మల్ని ఆదుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఇది పరిస్థితి. అయితే చాలా మేరకు ఎస్పీ జానకి శర్మిల ఈ జిల్లాలో ఒక ప్రత్యేక మార్కును ఏర్పాటు చేసుకుంటుంది. ప్రధానంగా ఈ అంశమే కాదు, ఆడపిల్లల సీటీఎం అంశం నుంచి మొదలుకొని చివరి వరకు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పోలీస్ అధికారుల వెల్ఫేర్ విషయంలో ఎస్పీ జానకి శర్మిల చాలా సీరియస్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు ముందు నుండి కూడా ఈ ప్రాంతంలో జోరుగా ప్రచారం ఉంది. ఏం పేరే బాబు? సంతోష్ సార్. సార్ నేను ఎట్లుంది నౌకర్? బాగుందా? అంతకుముందు పోలీస్ స్టేషన్ల లోపల ఎస్ఐ బంగ్లాల అంత తోడిపించేది, ఇప్పుడు అదే పరిస్థితి ఉందా? మారిందా? లేదు సార్, మారింది. బాగానే ఉంది. బాగానే ఉంది. ఎట్లుంది? బాగానే ఉంది సార్. ఈరోజు ఈ కార్యక్రమం వాళ్ళంటే వాళ్ళకు ఏంటంటే మా చిన్న స్థాయి వాళ్ళకు ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఎందుకంటే మేము మా ఆర్థిక పరిస్థితి మొత్తం ఎంతైనా కానీ అంతంగానే ఉంటుంది సార్. కానిస్టేబుల్ అయినా కానీ, ఒక హోంగార్డ్ అయినా కానీ, మేడం గారు ఇట్లా వచ్చినటువంటి పారిశ్రామికవేత్తటువంటి. ఎట్లుంది మేడం ఇడికి వచ్చిన తర్వాత జిల్లాలో పరిస్థితి ఎట్లుంది? పోలీస్ వెల్ఫేర్ విషయంలో ఎట్లా నడుస్తుంది? బాగుంది సార్. బాగుంది సార్. నిజం చెప్పు. బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది సార్. క్రైమ్ కూడా బాగా కంట్రోల్ అయింది. పోలీసు అందరికీ. మీ విషయాల్లో ఎట్లుంది? అంటే మీ కుటుంబ పరిస్థితులు, అంటే హోంగార్డ్ అనగానే ఒక రకంగా ఏదో చూస్తూ అంటారు, ప్రాణంగా ఉరికి రావాలి, పోనంగా ఉరికి, ఇటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు సెట్ అయింది అంతా? లేదు సార్, అంటే డ్యూటీస్ ఉంటాయి సార్. కానీ ఏదైనా కానీ ప్రతిదానికి మేడం గారు ఇట్లా వెల్ఫేర్ అనేది చూస్తున్నారు మేడం. అట్టడుగు స్థాయి వరకు కూడా వాళ్ళని కూడా చూస్తున్నారు సార్. చెప్పండి అక్క, చెప్తారా? రైట్. ఇది పరిస్థితి. అక్క చెప్పండి. అన్న నమస్కారం. ఇక్కడ నిర్మల్ డిస్టిక్లో ఒక ఉమెన్ ఎస్పీగా రావడం చాలా గ్రేట్. అది ఏంటంటే అందులో మళ్ళీ మేడం ప్రతిదీ కూడా నిర్మల్లో ఇంతకుముందు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు మేడం గారు వచ్చిన తర్వాత చాలా వరకు ఈ గంజాయి, మట్కా, ఈ తర్వాత ఈ పోకిరీలు, అమ్మాయిలను కాలేజీల దగ్గర ఏడిపియడం, అలాంటివి చాలా కంట్రోల్ అయినాయి. అందులో మేడం గారికి చాలా హ్యాండ్సప్ చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి దానిలో ముందుండి ఈ వరద బాధితులలో వరదలలోకి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, అడవిలలో తప్పిపోయిన వాళ్ళని తీయడం,
ఇలాంటి మంచి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మా తక్కువ జీతంలో మేము పిల్లలను పోషించుకొని మా పరిస్థితిలో మేము బతకడమే కష్టమన్న సమయంలో ఈరోజు మేడం గారు తను గోల్డ్ నవీన్ ముందుకొచ్చి ఒక హెల్ప్ చేయడం చాలా గ్రేటు. ఎందుకంటే ఈరోజు ఒక 10,000 కాదు 10 రూపాయలు దొరకని పరిస్థితిలో ఉన్నాయి. ఆ టైంలో తను ఒక దేవుడిలాగా వచ్చి మేడం గారి ద్వారా మాకు ఇవ్వడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా పిల్లలను చదువుకునే పరిస్థితిలో లేము. వచ్చే 30,000 జీతంలో పిల్లలు ఉన్నత స్థాయి చదువులు చదవాలంటే చాలా కష్టంగా ఉన్నాయి. అంటే అటు పిల్లలకు పెడితే ఇటు పొట్ట నడవలేని పరిస్థితి, ఇటు పొట్టది అంటే కడుపు నిండా తిందామంటే పిల్లలకు పెట్టలేని పరిస్థితి. ఆ సమయంలో ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి హెల్ప్ చేయడం చాలా గ్రేటు. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇప్పుడున్న ఎస్పీ మాకు వెల్ఫేర్ విషయంలో చాలా బాగా చూస్తుంది, మాకు సంతోషకరంగా ఉంది. ఇప్పుడు ఇచ్చే ఈ సహాయం ఏదైతుందో ఇది మాకు మోరల్గా చాలా సపోర్ట్ చేస్తుందని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ప్రధానంగా ఈ కష్టాల్లో ఉన్న సమయంలో సహాయం చేసేవారికి మేము ఎప్పుడు మర్చిపోము. ఈ సమయంలో సహాయం చేసేవాళ్ళే దేవుళ్ళు. రాతి రూపంలో దేవుళ్ళు కాదు, మనుషుల రూపంలో కూడా దేవుళ్ళు ఉంటారు. అది జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో గంజాయి నుండి మొదలుకొని యూటీజింగ్ అమ్మాయిల రక్షణ వరకు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. పర్ఫెక్ట్గా ఈ జిల్లాలో లాండ్ ఆర్డర్ అందుబాటులో ఉంది, కొనసాగుతున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా ఎస్పీని అభినందిస్తూ ఒక రకంగా కంటతడి పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.